వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను దీపిక. నేను అనిల్. భవిష్యత్ అంతా గ్రీన్ పవర్ దే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గ్రీన్ పవర్ ఉత్పత్తి కోసం ఇప్పటికే 1,00,000 కోట్ల పెట్టుబడికి ఎంఓయూలు ఇచ్చినట్టు తెలిపారు. 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యమన్నారు. పెరుగుతున్న డిమాండ్తో విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలని సూచించారు. నార్వే చెస్ 2025 టోర్నమెంట్ టైటిల్ ను ప్రపంచ నంబర్ 1 ఆటగాడు మాగస్ కార్లసన్ మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ భారత యువ సంచలనం గుకేష్ చివరి రౌండ్ లో ఊహించని రీతిలో ఓటమి చెందాడు. ప్రపంచ నంబర్ 1 ఆటగాడు మాగ్నస్ కార్లసన్ మరోసారి టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫైనల్ రౌండ్ భారత యువ కెరటం గుకేష్ కు తీవ్ర నిరాశను మిగిల్చింది. టైటిల్ ఆశలు సజీవంగా ఉంచాలనుకుంటే కనీసం డ్రా అయినా చేసుకోవాల్సిన మ్యాచ్ లో అమెరికా గ్రాండ్ మాస్టర్ ఫాబియానో కరువానాతో తలపడ్డాడు. ఆట చివరి క్షణాల వరకు నువ్వా నేను అన్నట్లు సాగింది. కానీ సమయం కేవలం కొన్ని సెకండ్లే మిగిలి ఉండడంతో గుకేష్ ఒక తీవ్రమైన తప్పిదం చేశాడు. ప్రత్యర్థి వేసిన నైట్ ఫోర్క్ కు చిక్కి ఓటమిని అంగీకరించాడు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్లో కూడా ఇలాంటి కుట్రకు తెరలేపుతున్నారని విమర్శించారు. బీజేపీ ఎక్కడ ఓడిపోతే అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతుందని ఆరోపించారు. బీజేపీ ఎన్నికల రిగ్గింగ్ కు ఎలా పాల్పడుతుంది రాహుల్ గాంధీ తన ఎక్స్ లో వివరించారు. 5 పద్ధతుల్లో ఎన్నికల రిగ్గింగ్ కు జరిగిందన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ ను తారుమారు చేయడం, ఓటర్ జాబితాలో దొంగ ఓట్లను చేర్చడం, ఓటింగ్ శాతాన్ని కృత్రిమంగా పెంచడం, బీజేపీకి అవసరమైన చోట్ల దొంగ ఓట్లను లక్ష్యంగా చేసుకోవడం, చివరిగా సాక్ష్యాలను దాచిపెట్టడం వంటి పద్ధతుల ద్వారానే 2024లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ విద్యుత్ బకాయి 592 కోట్ల రూపాయలకు చేరింది. 2019లో బాహుబలి మోటార్ల ద్వారా గోదావరి జలాలు విడుదల కాగా 2022లో గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో బాహుబలి మోటార్లు ముంపునకు గురయ్యాయి. నాటి నుండి మే 2025 వరకు పంప్ హౌస్ విద్యుత్ బకాయిలు 913 కోట్ల రూపాయలుండగా ప్రభుత్వం ద్వారా 2024 వరకు 321 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయి. ఇంకా 592 కోట్ల రూపాయల బకాయిలున్నట్లు ట్రాన్స్కో అధికారులు తెలిపారు. త్యాగాలకు ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను సైదాబాద్, మలక్పేట, మాదన్నపేట, అక్బర్బాగ్, పాతబస్తీలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే మసీదులు, ఈద్గాలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత గురువులు పండుగ విశిష్టతను వివరించారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సైదాబాద్, ఉజాలేసా, అక్బర్బాగ్ ఈద్గాలలో మలక్పేట ఎమ్మెల్యే బాలాల ప్రార్థనలో పాల్గొని పండుగ శుభాకాంక్షలు చెప్పారు. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే ఆయా ప్రాంతాల్లోని ఈద్గా మైదానాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరినొకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. కాగా కడప బిల్డర్ సర్కిల్లోని ఈద్గా మైదానంలో నగర ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. ఈద్ సంబరాలను ముస్లింలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. హైదరాబాద్ లో బక్రీద్ వేడుకలు ఘనంగా కొనసాగాయి. మీరాలం ట్యాంకు ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థన చేపట్టారు. పండుగ సందర్భంగా పాత బస్తీలో హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు గోవధపై నిషేధం విధించడంతో బక్రీద్ కారణంగా గొర్రెలు, పొట్టేళ్లకు పెరిగిన గిరాకీ పెరిగింది. బక్రీద్ పండుగతో హజ్ యాత్ర ప్రారంభం కానుంది. వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీనివాసపురంలో ఈద్గా దగ్గర మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వనపర్తి శాసనసభ్యులు తుడుమేగారెడ్డి ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగారెడ్డి మాట్లాడుతూ భక్తికి, త్యాగానికి, సహనానికి బక్రీద్ పండుగ అతీక అని, ప్రతీక అని, భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలన్నారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అశోక్ నగర్ లోని ఈద్గాలో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా త్యాగం, భక్తి, విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ పర్వదినంగా ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ప్రతి ఒక్కరిలో సోదర భావం, ఐక్యత, భక్తి శ్రద్ధలతో ఘనంగా బక్రీద్ పండుగ నిర్వహించారు. బక్రీద్ సందర్భంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఈద్గాలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, సహనానికి ప్రతీక బక్రీద్ అని తెలిపారు. ఈ పండుగ సమాజంలో స్నేహం, త్యాగం, మానవతా విలువలను బలపరిచేలా ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని మంత్రి తెలిపారు. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఒక్కరికి ఆనందం, శాంతి, ఆరోగ్యాన్ని అందించాలని మంత్రి ఆకాంక్షించారు.
త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని తాండూరు నియోజకవర్గంలోని ఈద్గాలో వారు ప్రత్యేక ప్రార్థన చేసి బక్రీద్ విశిష్టత గురించి వివరించారు. బక్రీద్ సందర్భంగా తాండూరు పట్టణంలోని చెనిగేషపూర్ ఈద్గా ముస్లింలు తరలివచ్చి సామూహిక ప్రార్థన చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా సామూహిక ప్రార్థనలకు హాజరయ్యారు. చెనిగేషపూర్ రోడ్డులోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన వేడుకలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, డీసీ కమిషన్ సభ్యుడు శివప్రద్ పటేల్ ముస్లింలను ఆలింగనం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ త్యాగానికి విశ్వాసానికి ప్రతీక అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని హన్మకొండ పెద్దమ్మ గడ్డలోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ముస్లిం సోదరులకు కావలసిన మౌలిక సదుపాయాలు, మసీదుల అభివృద్ధి, గురుకుల పాఠశాలలు, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా సహాయం చేస్తుందని చెప్పారు. ఈ పవిత్రమైన బక్రీద్ పండుగ మన రాష్ట్రానికి శాంతిని, ఐక్యతను, అభివృద్ధిని తీసుకురావాలని, ప్రతి ఇంటిలో ఆనందాన్ని నింపాలని కోరుకున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు సూచించారు. బక్రీద్ సందర్భంగా బైంసాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. సీసీ కెమెరాలో పర్యవేక్షణతో పాటు క్విక్ రియాక్షన్ టీం ఏర్పాటు చేసి పట్టణంలో ఎక్కడ ఏం జరిగినా స్పందించే విధంగా చర్యలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కేసీఆర్ కాలనీలో ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. అంగన్వాడీ భవన నిర్మాణం కోసం ఏఎంసీ కాలనీలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణం చేపట్టిన కబ్జా రాయుళ్లపై చర్యలకు మానవ హక్కుల సంఘం డిమాండ్ చేసింది. స్థానికుల సమాచారంతో రెవెన్యూ సిబ్బంది రంగంలోకి దిగి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి 24 గంటలు గడవక ముందే ఆ బోర్డులను తొలగించి యథేచ్ఛగా అక్రమ నిర్మాణం చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘాల ఆందోళన చేపట్టాయి. దీనిపై స్పందించిన రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని అక్రమ నిర్మాణం చేపట్టిన వారిపై, దీనికి సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ శ్రీనగరి కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నూతన కమిటీని దేవాదాయ శాఖ ప్రకటించిన నేపథ్యంలో కమిటీ సభ్యులు స్వామివారి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేశారు. 15 మంది సభ్యులతో కూడిన కమిటీని దేవాదాయ శాఖ ప్రకటించినట్లు ఆలయ ఈవో శ్రీనివాస శర్మ తెలిపారు. సభ్యులతో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ మధు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ సభ్యులుగా ఎన్ దినేష్ కుమార్, ఉన్నం సుబ్బారావు, గుంటి నరసింగ యాదవ్, గుట్టిపర్తి శరత్ బాబు, సిపిరి అర్జున్ యాదవ్, జి కళ్యాణి, కటకం రాజేష్, ఎల్వర్తి జగదీష్, మోటా విజయ్ భాస్కర్, కె లక్ష్మణ్, ఎక్స్ అఫీషియో మెంబర్ ఆలయ ప్రధాన అర్చకులు మురళీధర్ శర్మ నియమితులయ్యారు. త్వరలోనే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ అజరుద్దీన్, తనయుడు కాంగ్రెస్ నేత అసదుద్దీన్ తదితరులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని అంతర్ని పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న భవనం కూలడంతో 3 విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ భైంసా ఏరియా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న భవనాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘటన జరిగిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, అందుకు బాధ్యులైన జిల్లా విద్యాధికారిని తక్షణమే సస్పెండ్ చేసి పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక మట్టి మాఫియా చెలరేగిపోయి కోట్లాది రూపాయలు సంపాదించుకుని నేడు తిరిగి కూటమి పార్టీలో చేరాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం రావివారిపాడు గ్రామంలో అక్రమ బొండు ఇసుక తవ్వకాలకు ఇసుక మట్టి మాఫియా తెరలేపింది. ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రులు వందలాది లారీల ద్వారా అక్రమంగా బొండు ఇసుకను తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న వర్మ టీడీపీ నాయకులతో కలిసి అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఏ పనైనా ఉపేక్షించేది లేదన్నారు. ఈ అక్రమ మైనింగ్ పై ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు. ప్రజలకు లగేజ్ రవాణా సౌకర్యంలో ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు చేపట్టిన కార్గో సేవలు వేములవాడ బస్టాండ్లో నిలిచిపోయాయి. తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం వేములవాడకు నిత్యం భక్తులు వస్తుంటారు. దీంతో రాజన్న ఆలయ పరిసరాల్లో వ్యాపారాలు కొనసాగుతున్నాయి. దీంతో చాలా మంది కార్గో సేవలపై ఆధారపడ్డారు. అలాంటిది కార్గో నిర్వహించేవారు డబ్బులు చెల్లించలేదని అధికారులు నోటీసులు జారీ చేయడంతో గత 15 రోజులుగా కార్గో సేవలు నిలిచిపోయాయి. దీంతో సుదీర్ఘ ప్రాంతాల నుండి సిరిసిల్ల వరకు రాలేకపోవడంతో వేములవాడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి వెంటనే కార్గో సేవలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గోదావరి గ్రామీణ బ్యాంకులో లాకర్లో ఉన్న 27 కాసుల బంగారం పోయి నెల కావస్తున్న బ్యాంకు అధికారులు సమాధానం చెప్పకపోవడంతో ఆకివీడు ముస్లిం వీధికి చెందిన వల్లభుని శ్రీ పూర్ణ లక్ష్మీ బ్యాంకు వద్ద ఆందోళన చేశారు. 27 కాసుల బంగారం పోయిందని, తన బంగారం తనకు అప్పగించాలని ఎస్ఐ నాగరాజు వద్ద కన్నీరు మున్నీరయ్యారు. సీసీ ఫుటేజ్ లో మార్పులు చేర్పులు చేసి ఉంటారని, దానివల్ల తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సీసీ ఫుటేజ్ల పరిశీలనకు సాంకేతిక నిపుణులను రప్పిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. అయితే బంగారం బ్యాంకులో పోయే అవకాశం లేదని, ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని బాధితురాలు తెలిపారు. బక్రీద్ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సుభాష్ నగర్ లో వధశాల వద్ద గోవులను వధిస్తున్నారని పోలీసులకు విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు పట్టణ ముస్లిం మైనార్టీ నాయకులతో కలిసి ఏఎస్పీ శేషాద్రిని రెడ్డిని వధశాలను పరిశీలించారు. అందులో ఎద్దులు మాత్రమే ఉన్నాయని, గోవులు లేవని నిర్ధారించారు. తాజా పరిణామాలతో హుటాహుటిన సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే సుభాష్ నగర్ ప్రాంతానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. ఇరు వర్గాలతో చర్చలు జరిపి పశు వైద్యాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు రైతులు ఆందోళన చేపట్టారు. సిరిపూర్ మండలంలోని చిలపల్లి గ్రామంలో పోడు రైతులు అటవీశాఖ అధికారులను అడ్డుకున్నారు. గత 50 సంవత్సరాలుగా తాము పంటలు సాగు చేసుకుంటున్నా భూమిలోకి తాము వెళ్లకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు చేస్తున్న భూములను తమవని అడ్డుకుంటూ తమకు జీవనాధారం లేకుండా చేస్తున్నారని పోడు రైతులు వాపోయారు. అధికారుల తీరుపై రైతులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోడు భూములపై హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం మొదలవుతున్న సమయంలో సాగు పనులు ప్రారంభించిన పేద రైతులను అటవీ అధికారులు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. టైగర్ జోన్ పేరుతో పేదల భూముల్లోకి వెళ్లకుండా అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడాన్ని ఆయన ఖండించారు. కేసీఆర్ ప్రభుత్వం భూమి పట్టాలు ఇచ్చి రైతులకు భరోసా ఇచ్చిందని, కానీ రేవంత్ సర్కార్ అదే భూములను గుంజుకొని టైగర్ జోన్ పేరుతో రైతులను నిరాశ్రయులుగా మారుస్తోందని ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 నుండి 100 ఎకరాల భూమి ఉన్న భూస్వాములను వదిలేసి కేవలం 2-3 ఎకరాలు ఉన్న పేద రైతులను వేధించడం దారుణమన్నారు. రైతులు పాస్ పుస్తకాలు ఉన్న భూముల్లోకి వెళ్తే అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు గురవుతున్నారని తెలిపారు. పేద రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. మానవ విలువలు మంటగలుస్తున్న ఈ సమయంలో చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా గొడవలు పెట్టుకుంటున్నారు. నేటి స్వార్థ యుగంలో మూగజీవాలు తన స్నేహాన్ని చాటాయి. నిర్మల్ జిల్లా బాసరలోని వేదవ్యాస మహర్షి ఆలయం వద్ద ఓ వానరం, శునకం సుమారు 15 నిమిషాల పాటు ఆటలాడుకుంటూ భక్తులను ఆశ్చర్యపరిచాయి. అది చూసిన భక్తులు ఆ దృశ్యాన్ని తమ కెమెరాలో బంధించారు. కోట్లాది మంది శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం పేరును అనధికారికంగా వినియోగించుకుంటున్న కొన్ని సంస్థలపై టీటీడీ కొరడా జూలిపించింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ హక్కులను ఉల్లంఘిస్తూ స్వామి లడ్డు పేరుతో విక్రయిస్తున్న, ప్రచారం చేస్తున్న సంస్థలపై చట్టపరమైన చర్యలకు పూనుకుంది. ఇప్పటికే కొన్ని సంస్థలకు గత నెల 31వ తేదీన నోటీసులు జారీ చేసింది. టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాల మేరకు టీటీడీ లా విభాగం అధికారులు ఢిల్లీకి చెందిన సహదేవ లా ఛాంబర్స్ ద్వారా పుష్ మై కార్డ్, ట్రాన్స్ఫర్డ్ ఫుడ్స్ లిమిటెడ్, ఇండియా స్వీట్ హౌస్ వంటి 5-6 సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై పుష్ మై కార్డ్ వెంటనే స్పందిస్తూ తమ ఉత్పత్తుల జాబితా నుండి లడ్డు ప్రసాదం పేరును తొలగిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. మరికొన్ని సంస్థలు కూడా లడ్డు ప్రసాదం పేరును తొలగించినట్టు తెలిసింది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం స్వీట్ కాదని, ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. తిరుమల హోటళ్లలో చైనీస్ వంటకాలు నిలిపివేయాలన్న టీటీడీ సూచనలను పాటిస్తూ ఆధ్యాత్మికతను పెంపొందించిన సంప్రదాయ వంటకాలను అందించేందుకు ప్రైవేట్ హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ముందుకు రావడం అభినందనీయమని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. స్థానిక సీఆర్ఓ సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను టీటీడీ రెవెన్యూ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. సీఆర్ఓ, పీఎస్సీ యాత్రికుల సముదాయం వద్ద 12 హోటళ్లు సంప్రదాయబద్ధంగా వస్త్రాలను ధరించి సంప్రదాయ వంటకాలను అందించేలా ముందుకు వచ్చాయని వారిని అదనపు ఈవో అభినందించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఎంపీ పార్థసారథి, యాంకర్ సుమా, రాజీవ్ కనకాల దంపతులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల సుమా దంపతులు మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ద్వారక తిరుమల స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో మొక్కులు తెచ్చుకున్నారు. వేసవి సెలవులు దగ్గర పడడంతో ఆలయానికి దాదాపు 20 నుంచి 30,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన వారు సుమారు 2 గంటల సమయం పడుతుంది. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 5 కంపార్ట్మెంట్ భక్తులతో నిండిపోయి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా
కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. అలాగే క్యూలైన్లో వచ్చిన భక్తులు ఈవో సత్యనారాయణమూర్తి తనిఖీ చేశారు. దర్శనానంతరం స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కన్యాలంలో 120 జంటలు పాల్గొన్నాయి. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టుబడింది. 24/7 చెక్ పోస్టులు తనిఖీలు చేసి నిర్వహిస్తున్నప్పటికీ కేటుగాళ్లు పోలీసులు కళ్లుగప్పి అక్రమ గంజాయి రవాణా సాగిస్తున్నారు. మోతుగూడెం పిఎస్ పరిధి చెక్ పోస్టు తనిఖీలో సుమారు 5 లక్షల విలువ గల 100 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుండి హైదరాబాద్ కు కారులో గంజాయి తరలిస్తున్న 2 స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని వారి నుండి గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుండి గంజాయి కొనుగోలు చేసిన చింతూరు మండలానికి చెందిన కరణం రామాంజనేయులు 6 ఏళ్ల బొజ్జి అనే 2 స్మగ్లర్లు తెలంగాణకు చెందిన షేక్ సభానికి అప్పగించే ప్రయత్నంలో పోలీసులకు చిక్కినట్లు ఏఎస్పీ పంకజ్ కపూర్ మీనా తెలిపారు. గంజాయి సాగు, రవాణా, నిల్వ, వాడకం వంటి చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ హెచ్చరించారు. నాచారం పిఎస్ పరిధిలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నాచారం చౌరాస్తాలో చెట్టుకు ఉరివేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఏదులాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 మరణించారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదులాబాద్ లో అర్ధరాత్రి విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో 2 మరణించారు. కారులో 4 ప్రయాణిస్తుండగా 2 మరణించగా మరో 2కి గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఏదులాబాద్ నుంచి గుంటూరు వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కారులో భార్గవ్ యాదవ్, వర్షిత్, ప్రవీణ్, దినేష్ లో ప్రయాణిస్తుండగా అందులో భార్గవ్ యాదవ్, వర్షిత్ స్పాట్ లోనే మృతి చెందారు. దినేష్ పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా సాఫ్ట్వేర్ ఉద్యోగులని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు తెలిపారు. వీరంతా హైదరాబాద్ కు చెందిన వ్యక్తులుగా పోలీసులు తెలిపారు. మెదక్ జిల్లా అల్లాదుర్గ మండల కేంద్రంలోని బుడగజంగం కాలనీలో విషాదం చోటు చేసుకుంది. సిద్దయ్య, సాయమ్మలకు 5 సంతానం. ఇందులో 3 ఆడపిల్లలు, 2 బాబులు ఉన్నారు. గత 2 రోజులుగా చిన్నారులకు జ్వరం, జలుబు కారణంగా అస్వస్థతకు ఉండడంతో అల్లాదుర్గ మండల కేంద్రంలోని పిహెచ్సి నుండి నెల క్రితం తెచ్చిన సిరప్ ను తల్లి సాయమ్మ చిన్నారులకు తాపించింది. సిరప్ వికటించడంతో 5 చిన్నారుల్లో ప్రియా అనే చిన్నారి వాంతులు చేసుకుని మృతి చెందగా మరో 2 చిన్నారులు శ్రీను, ఐశ్వర్యాల పరిస్థితి విషమంగా ఉంది. అనేక అనుమానాలున్న ఈ ఘటనపై అల్లాదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్ లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న బోలిశెట్టి శ్రీనివాస్, మమత దంపతులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అప్పులు ఇచ్చిన వారు వేధించడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా పిట్ల మండలం చిన్న కొడపుగల్ రెడ్డి చెరువులో గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ మృతదేహం లభ్యమైంది. 2 రోజుల నుంచి కృష్ణ అదృశ్యమయ్యాడు. గత రాత్రి మృతదేహం లభించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పొగాకు పంట సాగు చేసి నష్టాలు పాలవడంతో పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా కొండపిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చల్లా మధుసూదన్ రెడ్డి పొగాకుతో పాటు కొన్ని వాణిజ్య పంటలు పండిస్తున్నాడు. గత సంవత్సరం లాభాలు వచ్చాయన్న ఆశతో ఈ ఏడాది 15 ఎకరాల్లో పొగాకు సాగు చేశాడు. అయితే ప్రారంభం నుండి పొగాకుకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆందోళన చెందిన రైతు సాగుకు పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 4వ తేదీన కొండపికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన మధుసూదన్ రెడ్డి తిరిగి రాలేదు. స్థానిక పొగాకు బోర్డు వెనుక గుర్తు తెలియని మృతదేహం ఉందని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అది మధుసూదన్ రెడ్డిగా గుర్తించారు. మృతుడి కుమారుడు మాట్లాడుతూ పొగాకు సాగు కోసం తన తండ్రి భారీగా అప్పులు చేశారని, అయితే గిట్టుబాటు ధర రాకపోవడంతో తీవ్రంగా కలత చెందారని కన్నీటి పర్వంతమయ్యారు. విశాఖ జిల్లా గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం మృతి చెందారు. గత కొంతకాలంగా పల్లా సింహాచలం అనారోగ్య సమస్యతో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం మృతికి పలువురు సంతాపం ప్రకటించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో దారుణం చోటు చేసుకుంది. ముదపాక జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం కోసం వేసిన కాంక్రీట్ పిక్క కుప్పలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. జగనన్న కాలనీ నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో కాంక్రీట్ పిక్క కుప్పలో మృతదేహం లభ్యం కాగా ఘటనా స్థలానికి చేరుకున్న పెందుర్తి పోలీసులు క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు విజయనగరం జిల్లా నల్లబంద గ్రామానికి చెందిన పక్కి సూరిగా గుర్తించారు. సూరి గత 3 రోజుల నుండి కనబడలేదని స్థానికులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ రోజు కాంక్రీట్ పిక్క కుప్ప నుండి దుర్వాసన రావడంతో స్థానికులు జేసీబీ ద్వారాతో
పిక్కపై భాగాన్ని తొలగించగా మృతదేహం బయటపడింది. సమాచారం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు క్లోజ్ టీంతో ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కాంక్రీట్ పిక్క మీద రాత్రి సమయంలో వ్యక్తి పడుకొని ఉంటుండగా లారీతో వెనుక నుండి పిక్కని అన్లోడ్ చేసి ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాద్ జిల్లా డోర్నకల్ పట్టణం బాపూజీ నగర్ లో ఇద్దరు యువకుల నుండి పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డోర్నకల్ ఎస్ఐ గడ్డం ఉమా తెలిపిన వివరాల ప్రకారం పవన్ కుమార్, ఈశ్వర్ అనే యువకులు గంజాయి తాగేందుకు ప్రయత్నిస్తుండగా అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐ ఉమా, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు సిబ్బంది వారిని గమనించి ఇద్దరు యువకుల నుండి 64 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఉమా తెలిపారు. ప్రభుత్వ నిషేధిత గంజాయిని కలిగి ఉన్న వదిలిపెట్టేది లేదని ఎస్ఐ ఉమా తెలిపారు. ములుగు జిల్లాలోని ఏటూరు నాగరం డివిజన్ లో ఓ పోలీస్ అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి. భూ తగాదాలతో బాధితులపై కూడా కేసు నమోదు చేసి తిరిగి వారికి సహాయం చేయడానికి లంచం రూపంలో పోలీస్ స్టేషన్ లోనే ఒక కానిస్టేబుల్ ద్వారా డబ్బులు తీసుకుంటున్నారని బాధితులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఒక భూ పంచాయతీలో ఇరు వర్గాలపైన ల్యాండ్ ఆర్డర్ పేరుతో కేసును నమోదు చేయడంతో వాపోయిన బాధితులు గతంలో తాము ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదని చెప్పారు. పైగా తమపైనే కేసులు నమోదు చేశారని చెప్పారు. పోలీసుల సహాయం కోసం ఆ అధికారితో మాట్లాడితే డబ్బులు డిమాండ్ చేయడంతో 30,000 రూపాయలు అధికారికి స్టేషన్లోనే వారు చెప్పిన కానిస్టేబుల్ కు ఇచ్చినట్లుగా బాధితులు చెబుతున్నారు. ఈ అధికారి అవినీతి అక్రమాలపై మండలంలోని ప్రజలందరూ అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు. అధికారులు విచారణ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ నేషనల్ పార్క్ లో మరో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పులో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ పార్క్ లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. గత 3 రోజుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 2 కమాండోలు సుధాకర్, భాస్కర్ ఉన్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి వైసీపీ కార్యకర్త చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని ఆయన మండిపడ్డారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని పేదనెమలిపురం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి హింసించారన్నారు. గతంలో తన వ్యాపార భాగస్వాములు చేసిన ఆరోపణలకు సంబంధించి సత్తెనపల్లి సిఐఎస్ఐ విచారించినప్పటికీ లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ విషయాన్ని విడిచిపెట్టారు. కానీ ఇప్పుడు అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇదే విషయంపై 2 నెలల తర్వాత సత్తెనపల్లి డీఎస్పీ పిలిపించుకుని తీవ్ర వేధింపులకు దిగారని జగన్ ఆరోపించారు. దీంతో పురుగుల మందు తాగి యత్నానికి పాల్పడ్డారు జగన్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు జగన్ ట్వీట్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ ఎప్పుడో పోయిందని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం నిందలు, దందాలు, చందాలు పాలన నడుస్తుందని కేటీఆర్ విమర్శించారు. దేశంలో ఏ మంత్రి పనిచేయని విధంగా తక్కువ కాలంలోనే ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత హరీష్ రావుదని కేటీఆర్ కొనియాడారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన కేంద్ర బృందాలు ఇప్పటికీ వరకు రాలేదన్నారు. మేడిగడ్డలో చిన్న పిల్లలు కూలితే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మకు రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. కమిషన్ పేరిట రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. హన్మకొండ రామ్నగర్ లో దారుణం చోటు చేసుకుంది. వైద్యం వికటించి 4 నెలల పాప మృతి చెందింది. ఈ ఘటన జయాల్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో చోటు చేసుకుంది. తమకు న్యాయం చేయాలంటూ బంధువులు ఆందోళనకు దిగారు. అధిక డోసు ఇచ్చి వైద్యం అందించారని బంధువులు ఆరోపిస్తున్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లిలో వరుస చోరులకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ప్రశాంత్ అనే వ్యక్తి వరుస చోరులకు పాల్పడుతున్నాడు. వారం రోజుల కింద ఓ ఇంట్లో దొంగతనం చేశాడు. ఇంట్లో ఉన్న గర్భిని గమనించడంతో ఆమెను హత్య చేసేందుకు గొడవలతో దాడి చేశాడు. చనిపోయిందనుకుని ఆమె ఒంటిపై నగలతో పరారయ్యాడు. అనంతరం ఏమీ తేలినట్టు బాధిత కుటుంబ సభ్యులతో కలిసి డయల్ 100కి కాల్ చేశారు. బాధితురాలు ఆసుపత్రికి తరలించగా చనిపోయిందనుకున్న గర్భిని కాస్త స్పృహలోకి రావడంతో యువకుడి బండారం బయటపడింది. విచారణ చేపట్టిన పోలీసులు యువకుడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. హనీమూన్ కి వెళ్లిన నూతన వరుడు మృత్యువాత పడ్డ ఘటన సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది. మృతుడు వరంగల్ కు చెందిన ఉరకొండ సాయిగా గుర్తించారు. సాయికి 3 నెలల క్రితం వివాహం జరిగింది. హనీమూన్ కు వెళ్లేందుకు భార్య, బావమర్దిని 4 స్నేహితులతో సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకున్నారు. అయితే స్టేషన్ లో కదులుతున్న రైలు ఎక్కడంతో కాలు జారి మధ్యలో ఇరుక్కుపోయాడు. దీంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏపీలో అధికార కూటమి పార్టీ టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. అన్నమయ్య జిల్లాలో సీనియర్ నాయకులు సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను అందజేశారు. సుగవాసి సుబ్రహ్మణ్యం 2024లో రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ సీనియర్ లీడర్ సుగవాసి పాలకొండరాయుడు తనయుడిగా సుబ్రహ్మణ్యం రాజకీయాల్లోకి వచ్చారు. తన రాజీనామా సందర్భంగా సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమను తొక్కేస్తున్నాడని గతంలో బహిరంగంగా సుబ్రహ్మణ్యం విమర్శలు చేశారు. ఇక సుబ్రహ్మణ్యం రాజీనామాతో రాయచోటి, రాజంపేటలో టీడీపీకి నష్టం జరిగే అవకాశం
ఉన్నట్టు పలువురు రాజకీయ నేతలు చెప్తున్నారు. ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా సెల్ ఫోన్ పేలింది. ఈ ఘటన హైదరాబాద్ జగద్గిరి గుట్టలోని రింగ్ బస్సులో చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో ఇంటిలో మంటలు చెలరేగాయి. ఇక ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. పోస్టుమార్టం నిమిత్తం సాయి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తహసీల్దార్పై కొడవలితో దాడి చేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా ఐనవేలిలో వెలుగులోకి వచ్చింది. నాగలక్ష్మమ్మపై మీసాల సత్యనారాయణ దాడి చేశారు. ఈ ఘటనలో తహసీల్దార్ నాగలక్ష్మమ్మ గాయాలతో బయటపడింది. విధుల్లో ఉండగా కొడవలితో దాడి చేశాడు మీసాల సత్యనారాయణ. గమనించి అడ్డుకున్న ఆఫీస్ సిబ్బంది సత్యనారాయణను పోలీసులకు అప్పగించారు. నిందితుడు జోగిరాజుపాలెంకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల ఫైర్ అయ్యారు. కూటమి పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తుందన్నారు. ప్రశ్నించే గొంతులను తొక్కేస్తున్నారని మండిపడ్డారు. అలాగే రాష్ట్ర పోలీసులే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారని, జగన్ పాలనలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేశారని గుర్తు చేశారు. ప్రజలను రక్షించే వారే అరాచక శక్తులుగా మారారంటూ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. భూముల కోసం శాతవాహన కాలేజీని కూల్చేశారని, ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసినట్లు వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సమర్థులైన అధికారులను వీఆర్లో ఉంచుతున్నారని సజ్జల విమర్శించారు. హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. అంబులెన్స్ లో మంటలు ఎగిసిపడుతున్నట్లు తెలుస్తుంది. అగ్ని ప్రమాదం జరగడంతో ఆసుపత్రి చుట్టూ పొగలు దట్టంగా అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు మాజీ మంత్రి కేటీఆర్. ఏఐజీలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్ వైద్యులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ అమెరికా నుండి రాగానే ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను హతమార్చబోయి మధ్యలో వచ్చిన వ్యక్తిపై కత్తి దూశాడు. దీంతో ఆ మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. భార్యను కత్తితో పొడిచి హతమార్చేందుకు సలీం యత్నించాడు. అయితే ఘర్షణ పడుతున్న భార్య భర్తలకు సర్ది చెప్పేందుకు జుబేదా మధ్యలో వెళ్లింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సలీం జుబేదాను కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎస్ఐ హరితపై దాడి చేశారు. అంతకుముందు ఓ హోటల్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు మద్యం తాగి వీరంగం సృష్టించారు. అంతేకాదు కాంగ్రెస్ కార్యకర్తలు హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్ఐ హరిత ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు యత్నించారు. అయితే మద్యం మత్తులో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త రాము అసభ్య పదజాలంతో దూషించాడు. అంతేకాదు ఎస్ఐ హరితపై కాంగ్రెస్ కార్యకర్త రాము దాడి చేశాడు. దీంతో రాముతో పాటు మరో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం ఇండియాకు రానున్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ కు చేరుకుని సోమవారం సిట్ ఎదుట ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక సూత్రధారి. ఇందులో భాగంగా ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసింది ఇండియన్ ఎంబసీ. పాస్పోర్టు రద్దు చేయడంతో ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ కు ప్రభాకర్ రావు దరఖాస్తు చేసుకోగా అమెరికాలోని ఇండియన్ ఎంబసీలో జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్రాన్సిట్ జారీ చేశారు. దేశంలో మరోసారి 500 కరెన్సీ నోట్లను 2026 మార్చి నాటికి రద్దు చేస్తున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి. యూట్యూబ్ లో 500 కరెన్సీ నోట్ల రద్దు అవుతున్నాయని వీడియో వైరల్ గా మారింది. గత కొన్ని రోజులుగా నోట్ల రద్దుపై ప్రచారం జోరుగా సాగుతోంది. నోట్ల రద్దు ప్రచారంతో ప్రజల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. 500 నోట్ల రద్దు అసత్య ప్రచారమని కేంద్రం స్పష్టం చేసింది. 500 నోట్ల చెల్లుబాటు అవుతాయని కేంద్రం ప్రకటించింది. ఈ గందరగోళానికి 2025 ఏప్రిల్లో ఆర్బీఐ జారీ చేసిన ఒక సర్క్యులర్ కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ సర్క్యులర్ ప్రకారం బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తమ ఏటీఎంల ద్వారా 100 నుండి 200 విలువైన నోట్ల చలామణిని పెంచాలని ఆర్బీఐ ఆదేశించింది. 2025 సెప్టెంబర్ 30 నాటికి మొత్తం ఏటీఎంలలో 75%, 2026 మార్చి 31 నాటికి 90% ఏటీఎంలలో కనీసం ఒక క్యాసెట్ నుండి 100 లేదా 200 నోట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది.